హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. పండుగ పూట మనకి సంక్రాంతి రోజున ఆర్బీఐ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఆఫీస్ అటెండెంట్ కింద జాబ్స్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది 572 వేకెన్సీస్కి. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ ఫస్ట్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇట్లాంటివి అన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. లాస్ట్ వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే ఒక లైక్ చేసి మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉన్నది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రండి, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి వెళ్ళి మీరు కూడా ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేసేసి క్లియర్గా చదువుకోవచ్చు. ఇదిగోండి చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్యానెల్ ఇయర్ 2025. ఓకే, సో ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ఫర్ 572 పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్స్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కనబడుతుంది. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన వెబ్సైట్ ఇక్కడ ఉంది. అండ్ దీనికి ఎట్లా సెలెక్షన్ చూడండి, సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ విల్ బీ త్రూ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ టెస్ట్ ఫాలోడ్ బై ఏ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఓకే, సో ఇటు మనకి ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ టెస్ట్ ద్వారా ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టి అట్లా కూడా సెలెక్షన్ అయితే చేస్తామని ఇక్కడ మనకి నీట్గా కనబడుతుంది. అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఈ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ మోడ్ ఆఫ్ అప్లికేషన్స్ చూడండి, ఓన్లీ కేవలం ఆన్లైన్ ద్వారానే, ఎటువంటి ఆఫ్లైన్ కాదండి. కొందరు ఏంటంటే ఆన్లైన్లో ఫిలప్ చేసి పంపడం కాకుండా ఆఫ్లైన్లో పేపర్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పోస్ట్ చేస్తూ ఉంటారు. అట్లనైతే కాదు, కేవలం ఈ ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే మనకి చేయాలి అంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, ఇక్కడ వెబ్సైట్ లింక్స్ అనేది మనకు ఇక్కడ January 15, 2026 టు February 4, 2026 వరకు మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అప్రాక్సిమేట్గా మనకి ఆన్లైన్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది మనకి చూడండి February 28 అండ్ March 1 అప్రాక్సిమేట్గా ఉంటుందని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, అప్రాక్సిమేట్ ఎగ్జామ్ ఆన్లైన్ టెస్ట్కి సంబంధించిన డేట్ ఏదైతే ఉందో. సో ఓకే, అండ్ ఇక్కడ చూడండి, యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ బ్యాన్డ్ అని ఇక్కడ మనకి ఒక నోట్ అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. జాగ్రత్త చూడండి. ఓకే, అండ్ వచ్చేసి ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ మాత్రమే మనం చెప్పుకుందాం, పెద్ద డిలే ఏం అవసరం లేకుండా. అండ్ ఇక్కడ చూడండి, అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఓకే, సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్, సో ఇక్కడ మనకి హైదరాబాద్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో హైదరాబాద్లో ఎన్ని పోస్టులకి అంటే ఇక్కడ చూడొచ్చు, రిజర్వేషన్ ప్రకారం అయితే మనకి వేకెన్సీస్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఫుల్ క్లియర్గా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు, కనబడుతుంది కూడా. ఓకే, సో ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత మీరు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు అప్లికేషన్ హ్యాపీగా చేసుకోండి. సో ఓపెన్ కేటగిరీలో కూడా బాగానే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ అబ్జర్వేషన్ స్టాండ్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది క్లియర్గా. ఓకే, సో మీకు కేవలం ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు ఈ జాబ్ నోటిఫికేషన్స్ ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటారు కదండి, అవునా కదా? సో అందుకోసం అయితే ముఖ్యంగా మనం ఈ వీడియోని అయితే చేసుకుంటాము. కొంచెం అవగాహన మీకు కల్పిస్తే మీరే ఆటోమేటిక్గా ఈజీగా ప్రతి నోటిఫికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదా అని తెలుసుకొని వీలైతే అప్లికేషన్ చేసుకుంటారు. సో ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్, మనకు పలానా నోటిఫికేషన్ వచ్చింది అని మీకు తెలిసినా సరిపోతుంది. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా మీకు వీలైతే అప్లికేషన్ చేసుకుంటారు, లేదంటే లేదు. సో ఇంకా వచ్చేసి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇండియన్ అయితే ఇక్కడ చూడండి, ఏజ్ వచ్చేసి ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి, మనం ఏజ్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఏజ్ లిమిట్ మనకు 18 years to 25 years మధ్యలో ఉండాలి. క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 2వ తారీఖు 1వ నెల 2001, సో దానికంటే ముందు పుట్టి ఉండకూడదు. అండ్ ఈ తర్వాత పుట్టి ఉండకూడదు. సో దానికంటే ముందు పుట్టి ఉండద్దు, ఈ 2008 తర్వాత పుట్టి ఉండకూడదు అని చెప్తున్నారు. అండ్ అఫ్కోర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనము ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఇదిగోండి, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నది. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి కూడా 5 years ఉంది. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 years అయితే ఇక్కడ మనం కనబడుతుంది, చూడొచ్చు. అండ్ అఫ్కోర్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు కూడా ఫిజికలీ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. వాళ్ళకైతే 10 years అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్
గురించి అయితే ఇక్కడ మనం స్టాండర్డ్గా చూడొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒక్క నిమిషం, ఇదిగోండి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనం చూసినట్లయితే కేవలం ఎస్ఎస్సి మాత్రమే పాస్ అయ్యి ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి ఈ సెకండ్ పాయింట్లో మీరు అండర్ గ్రాడ్యుయేషన్ కానీ లేకపోతే గ్రాడ్యుయేషన్ కానీ క్వాలిఫై అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ నీట్గా ఉంది. ఈ పాయింట్ క్లియర్గా చదువుకోండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు డిగ్రీ అంటే జాబ్స్ లేక డిగ్రీ వాళ్ళు కూడా 10th క్లాస్ అటెండర్ జాబ్స్ కూడా చేయాలని అనుకుంటున్నారు. తప్పులేదు, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. కాకపోతే ఈ ఉద్యోగాలకు మాత్రం కేవలం ఎస్ఎస్సి చదివిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో హయ్యర్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు, సో అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన వారు నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా ఇక్కడ మనకు మెన్షన్ చేసి ఉన్నది, చూడండి. ఓకే, అండ్ కోర్స్ ఇక్కడ చూడండి మనకి ఆన్లైన్ టెస్ట్లో ఏమేమి అడుగుతారు అని కూడా ఇక్కడ మల్టిపుల్ చాయిస్ కింద రీజనింగ్స్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ కింద 30 టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్ ఉంటాయి. అండ్ 90 minutes టోటల్ ఉంటాయి. అయితే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని అనుకున్నాం కదా ఇక్కడ. ఓకే, లాంగ్వేజ్ ఎవరైతే ఇక్కడ చూడండి ఈ పేరా కరెక్ట్ చదవండి. ఈ పైన ఈ ఆన్లైన్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి లాంగ్వేజ్ టెస్ట్ ప్రొఫిషియన్సీ పెట్టడం అయితే జరుగుతుందని ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్లో ఇక్కడ నీట్గా మెన్షన్ అయి ఉంది. ఆ పాయింట్ చదువుకోండి. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు రఫ్గా తెలవాలనే ఉద్దేశం కొద్దీ నేను ఈ వీడియో షార్ట్కట్లో చేస్తున్నాను. అండ్ సాలరీ కూడా మనకు మంచిగా గట్టిగానే ఉన్నది. అండ్ అంతేకాకుండా ఇక్కడ పే స్కేల్ చూడండి చాలా మంచిగానే ఉన్నది. ఓకే, సో ఇక్కడ చూడండి ఆఫీస్ అటెండెంట్ అంటే అందరూ ఈజీగా అనుకుంటారు, కాకపోతే వాళ్ళకు కూడా ఎంత మంచి శాలరీ ఉందో ఆర్బీఐలో మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఓకే, దీనికి ఏమేమి కావాలి ఏంటిదంటే మనం ఇందాక చూసుకున్నాము. ఓకే, అండ్ కోర్స్ ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి కూడా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు ఎగ్జామినేషన్ ఫీజు డీటెయిల్స్. సో ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళైతే 50 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ కట్టినా సరిపోతుంది. అండ్ జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి సంబంధించి 450 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ ఉంది. అండ్ ఆల్రెడీ స్టాఫ్ వాళ్ళకైతే ఏం లేదు. ఓకే, సో ఈ విధంగా మనకు ఆర్బీఐలో నోటిఫికేషన్కి సంబంధించి క్లియర్గా మనం మెన్షన్ చేసినా అని నేను అనుకుంటున్నా. అంటే కొంతలో కొంత నాకు తెలిసిన వరకు ఇది మీకు తెలిస్తే సరిపోతుంది. కాకపోతే మీరు ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు చదువుకొని మాత్రమే అప్లికేషన్ చేయాలని నా యొక్క రిక్వెస్ట్. ఎందుకంటే పలానా జాబ్ నోటిఫికేషన్ వచ్చింది అనేది మీ దృష్టికి తీసుకొస్తే మీరు ఫుల్గా చదువుకుంటారనే ఉద్దేశం కొద్ది మాత్రమే ఇట్లా కట్టే కొట్టే తెచ్చే అనే విధానంలో మీకు అర్థం చేసి చెప్తున్నా అని నేను అనుకొని భావించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా. ఓకేనా, సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆర్బీఐలో 572 పోస్టులకి ఆఫీస్ అటెండెంట్స్కి అప్లికేషన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఎవరైనా జాబ్ నోటిఫికేషన్ అప్లికేషన్ వస్తే కనుక వెంటనే ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనే వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో కండి. థ్యాంక్ యూ.